నేషనల్ పాలసీ ఆన్ జియోథర్మల్ ఎనర్జీ. ఓకే, మనకి నేషనల్ జియోథర్మల్ ఎనర్జీకి సంబంధించి 2025 నేషనల్ పాలసీని తీసుకురావడం జరిగింది. దీంట్లో జియోథర్మల్ ఎనర్జీ అంటే బేసిక్గా మన అందరికీ తెలుసు, క్రస్ట్ మ్యాంటిల్ మధ్యలో బేసిక్గా మనకి ఏదైతే లావా ఉంటుందో మ్యాంటిల్లో ఆ లావా నుంచి వచ్చేటువంటి ఆవిరి ఏదైతే ఉందో బేసిక్గా ఆ జియోథర్మల్ని యూజ్ చేసుకొని, ఆ జియో ఎనర్జీని యూజ్ చేసుకొని బేసిక్గా వేరియస్ ఎనర్జీస్ని ప్రొడక్షన్ చేయడం కోసం అని చెప్పేసి జియోథర్మల్ ఎనర్జీ పాలసీ 2025ని తీసుకురావడం జరిగింది. ఓకే, సో దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఎవరు లాంచ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఓకే, ఎంతవరకు ఫ్రేమ్వర్క్ టు హార్నెస్ 10 గిగావాట్స్ జియోథర్మల్ పొటెన్షియల్. సో జియోథర్మల్ ఎనర్జీని యూజ్ చేసుకొని 10 గిగావాట్స్ ఎనర్జీని ప్రొడక్షన్ చేయాలి అని చెప్పేసి పెట్టుకున్నారు. సో బిల్డ్ పబ్లిక్ ప్రైవేట్ ఎకోసిస్టమ్ బేస్డ్గా, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఓరియంటలో ఈ మనకి జియోథర్మల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలనుకున్నారు. దీంట్లో ప్రధానంగా ఆబ్జెక్టివ్స్ ఏంటి జియోథర్మల్ ఎనర్జీ పాలసీలో అంటే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్, ఎక్స్ప్లోరేషన్, డ్రిల్లింగ్, రిజర్వాయర్ మేనేజ్మెంట్, డైరెక్ట్ యూజ్ టెక్నాలజీస్, కొలాబరేషన్, గ్లోబల్ ఏజెన్సీస్, R&D ఇన్స్టిట్యూషన్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్స్లో, అదేవిధంగా డీకార్బనైజేషన్, రీయూజ్, రీపర్పస్ అబండెడ్ ఆయిల్ అండ్ గ్యాస్ వెల్స్ని కూడా యూజ్ చేయనున్నారు. ఓకే, కీ ఫీచర్స్ ఏంటి అంటే విజన్ మేకింగ్ నెట్ జీరో. ఓకే, 2070 కల్లా ఇండియా నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ చేయాలనుకున్నాం కదా, దానికి ఈ జియోథర్మల్ ఎనర్జీ పాలసీ బేసిక్గా బూస్టప్ లాగా పనిచేయనుంది. ఓకే, జియోథర్మల్ ప్రావిన్సెస్లో కనుక చూసుకున్నట్లయితే బేసిక్గా 381 హాట్ స్ప్రింగ్స్ ఉండడం జరిగింది. జోన్స్ ఇంక్లూడింగ్ పూగా మనకి లదాఖ్, అదేవిధంగా మానీకరణ్ హిమాచల్ ప్రదేశ్, నెక్స్ట్ వచ్చేసి తట్టపాని ఛత్తీస్గఢ్లో ఉండడం జరిగింది. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ లొకేషన్స్ ఫర్ జియోథర్మల్ ఎనర్జీ ప్రొడక్షన్కి. ఓకే, ఇలాంటి హాట్ స్ప్రింగ్స్ మొత్తం ఇండియాలో 381 ఉండడం జరిగింది. సో వాటి నుంచి వచ్చేటువంటి ఏదైతే బేసిక్గా మనకి ఆవిరి ఉంటుందో ఆ ఆవిరి ద్వారా టర్బైన్స్ని రన్ చేసేసి ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చేయాలి అనేది ఈ జియోథర్మల్ ఎనర్జీ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అన్నమాట.